ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ను విశ్రాంత ఆర్మీ ఉద్యోగి సీతారాం మహాపాత్ర కలిశారు. తనకు తిత్లీ తుపాను వల్ల తీవ్ర నష్టం కలిగినా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదని ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్లారు. తన మనవడు దేవ్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడని, ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని వివరించారు. జగన్ సీఎం అయ్యాక తన మనవడి చికిత్సకు సాయం చేయాలని జననేతను కోరారు. జగన్ గారితో నా తాలూ కష్టసుఖాలు తిత్లీ బాధ్యత కోసము నా తోటలు ప్లస్ ట్యాంకు, టేకు చెట్లు, పశువులు ఎన్ని పోయినా సరే నేను అప్లికేషన్ ఇస్తే నాకు రూపాయి డబ్బులు ఇవ్వలేదు. ఆ భూములవి అచ్చెన్నాయుడు గారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడికి రూపాయి ఇవ్వద్దని ఇచ్చారు, అందుకే నాకు ఇవ్వలేదు. రెండోది మేము ఎక్స్ సర్వీస్ సీతారాం మహాపాత్ర. నేను మొత్తము ఒక 2-3 లక్షలకి నాకు నష్టం వచ్చేది. ఇప్పుడు ఎంతో కొంత ఇవ్వచ్చు కదా. నేను తోట కొబ్బరి తోట ఒక 2 ఎకరాలు ఉంటుంది. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, టేకు చెట్లు పడిపోయాయి, రూపాయి డబ్బులు ఇవ్వలేదు. ఏమంటాడు ఇమ్మని నేను వైఎస్ఆర్లో ఉన్నాడు అమ్ము. పంట మొత్తం మాది ఉంది, చేను 8 ఎకరాలు ఉంది, రాసి ఎకరా 3 ఎకరాలు ఉంటుంది చేను. డబ్బులు మరి వాళ్ళు క్యాల్కులేషన్ ఎలాగేస్తారు, ఎకరకి 1,50,000 ఉంటుంది, రూపాయి డబ్బులని ఇవ్వలేదు. ఏమంటే మరి ఇవ్వమని నేను ఇవ్వలేదు, ఇప్పటికి రూపాయి ఇవ్వలేదు. చాలా ఒకటి తిరబడిపోయింది. మా మనవడు దేవ్ మహాపాత్ర, దేవ్ మహాపాత్ర తలసేమియా పేషెంట్. తలసేమియా అంటే రక్తం అడిగి తయారు కాకంటుంది. ప్రతి నెల 2 బాటిల్ రక్తం ఎక్కించాలి. మాకు బోర్డు అంత ఖర్చు అయిపోతుంది. 15 సంవత్సరాలు బట్టి ఎక్కిస్తూనే ఉన్నాం. మరి ఇంకా రాబోయే రోజులకి 2 అయినా ఇక 3 అవతడికి మాకు బలం లేదు, మాకు ఎక్కువ డబ్బులు రావడం లేదు, పేద పరిస్థితులకు అయిపోయినాం. నా పిల్లడికి కాపాడాలని నేను కోరుతాను. అంతే జగన్ గారికి నేను కోరాను, మీరు సీఎం అయిన తర్వాతనే మా పిల్లడికి అది చూడండి. అందుకని కూడా అలాగే మాట ఇచ్చారు, తప్పనిసరిగా మీకు ఇచ్చేస్తాం, మనం దగ్గర అయిపోయినాం కదా, మీరు జరగవలసిన పని లేదని చెప్పారు.